దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో 400 దగ్గర వరకు చూపిస్తోంది. ఇది చాలా తీవ్రమైన కాలుష్యం అని చెప్పుకోవచ్చు. నవంబర్ నెలలో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రంలో గడ్డివామిని దగ్ధం చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత మిగిలిన గడ్డిని పొలాల్లోనే కాల్చివేస్తారు. ఈ కేసులు రీసెంట్గా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఢిల్లీని పొగ కమ్మేస్తోంది. నిజానికి పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోయాడు కాబట్టి పంజాబ్కే షిఫ్ట్ అయిపోయి అక్కడ సూపర్ సీఎంగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కాలుష్యాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నారా అంటే అది కూడా లేదు. ఎవరైతే గడ్డివామిని తగలబెడుతున్నారో వారందరిపై కేసులు నమోదు చేయాలని కోర్టులు గతంలో చెబుతూ ఉన్నా పంజాబ్ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. ఢిల్లీలో తమను ఓడించారు కాబట్టి వారికి ఇలాంటి సమస్యలు కొనసాగాలని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం భావిస్తుందేమో మరి. అందుకే ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి కేజ్రీవాల్ ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.